కర్కాటక రాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024లో ఏ విషయంలో జాగ్రత్త పడాలి? కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024లో స్పెసిఫిక్గా ఏం చేయాలి? ఏం చేస్తే బాగుపడతారు? ఏ దైవాన్ని పూజించాలి అనే విషయానికి ఇప్పుడు వస్తాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెల 2024 గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, మీ రాశి నుంచి 3వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శని, భాగ్యంలో చంద్ర, మంగళ మరియు రాహు, ఏకాదశం అంటే 11వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. అంటే ఈ జూన్ నెల 2024లో మీకు లాభాలు పొందించడం కోసం 4 గ్రహాలు సిద్ధంగా ఉంది. ఆ 4 గ్రహాలు రవి, గురువు, బుధ మరియు శుక్రుడు. సో ఈ జూన్ నెల 2024లో కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024 స్టార్టింగ్ అంటే ప్రారంభంలో క్లూలెస్గా ఉంటారు. ఏదో ఒక రకంగా ఏం జరుగుతుంది అని మీకు అసలు ఒక ఐడియా ఉండదు. కానీ ఈ జూన్ నెల 2024 10వ తారీఖు తర్వాత మీకు కాస్త ఒక కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీకు ఏమవుతుంది అంటే, ఏం చెయ్యాలి, ఫ్యూచర్ మనం ఎలా డ్రైవ్ చేసుకోవాలి మన లైఫ్ని అని ఒక ఐడియా మీకు దొరుకుతుంది. ఇక మనం ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఒక మంచి అండర్స్టాండింగ్ మీ ఫ్యామిలీలో అంటే హస్బెండ్ వైఫ్ మధ్య, లేకపోతే పేరెంట్స్తో, లేకపోతే మీ పిల్లలతో ఒక మంచి అండర్స్టాండింగ్ ఇప్పుడు వస్తుంది. మీరు ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ ట్రిప్స్, వెకేషన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడే రీసెంట్గా వెళ్ళొచ్చామండి అంటే ఒక 3 నెలలు లేకపోతే 4 నెలల తర్వాత ఇంకో ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఈ జూన్ నెల 2024లో దానికోసం ప్లాన్ చేసుకుంటే, లేకపోతే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. హెల్త్ విషయానికి వస్తే ఏదో ఒక రకంగా కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. కానీ హెల్త్లో ఒక మంచి రికవరీ ఉంటుంది. పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా రికవరీ స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల మీరు మరియు మీ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఈ జూన్ నెల 2024లో 23వ తారీఖు తర్వాత మీకు ఇంకా ఒక శుభవార్త రావడానికి సిద్ధంగా ఉంది. ఆ శుభం మీరందరికీ సంతోషం ఇస్తుంది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెల 2024లో ఒక మంచి చేంజ్ జరుగుతుంది. ఆ చేంజ్ వల్ల మీ లైఫ్లో ఒక మంచి సిచ్యువేషన్కి, మంచి స్థాయికి మీరు వెళ్ళి కూర్చుంటారు. అందువల్ల మీ పేరు, ప్రతిష్ట ఇవన్నీ పెరుగుతుంది. మీరు ఇంకొకరికి సలహా ఇవ్వడం అనే ఒక స్థితికి వెళ్ళి ఆ మంచి స్థితిలో ఉంటారు. అందువల్ల మీరు బాగుపడతారు. మీరు సలహా ఇచ్చే వాళ్ళు కూడా బాగుపడతారు. సో ఇవన్నీ విని మీ పేరెంట్స్ వాళ్ళు సంతోషపడతారు. మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఎముకల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మాత్రం ఒకసారి చూసుకోండి. అది స్టేటస్ ఎలా ఉంది అని ఒకసారి చూసుకుని దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అనే విషయంలో మాత్రం ఒకసారి కేర్ఫుల్గా ఉండండి. మరియు ఈ జూన్ నెల 2024లో మీకు అదృష్టాన్ని ఇచ్చే దైవం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ జూన్ నెల 2024లో కుదిరితే ఒకసారి తిరుమలకి వెళ్ళరండి. లేకపోతే ఇంట్లోనే ప్రతిరోజు, లేకపోతే అట్లీస్ట్ ప్రతి శనివారం ఈ జూన్ నెల 2024లో వీలైతే ఉపవాసం ఉండండి. లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతిరోజు, లేకపోతే ప్రతి శనివారం ఈ జూన్ నెల 2024లో చేసుకునే రండి. మీకు మంచిది జరుగుతుంది.